ఇటీవల హిస్టరీలో రాజపుత్ర యుగం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వారి పాలనా విధానం. వీరి కాలంలో రాజరికం వంశపారపర్యంగా ఉండేది. వంశపారపర్యంగా అంటే తండ్రి తర్వాత కుమారుడు, అలా అతని కుమారుడు, అది వంశపారపర్యంగా జరిగేది. రాజపుత్రులు తమ పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని విభజించిన తీరు మొదట హై లెవెల్‌లో రాజ్యం, తర్వాత భోగాలు, తర్వాత విషయాలు, నెక్స్ట్ గ్రామం అంటే లీస్ట్ గ్రామం, హైయెస్ట్ రాజ్యం. మధ్యలో భోగాలు, విషయాలు ఉంటాయి. భోగాలంటే సపోజ్ స్టేట్స్ లాగా, విషయాలంటే తర్వాత డిస్ట్రిక్ట్స్, నెక్స్ట్ గ్రామం. రాజపుత్ర యుగం సాంఘిక పరిస్థితులు. రాజపుత్ర యుగ నాటి సమాజంలో బ్రాహ్మణులకు మరణశిక్షను నిషేధించారంట. అంటే వాళ్ళకేం శిక్షలు లేవు, మరణశిక్ష లేదు. స్త్రీలకు సమాజంలో గౌరవం ఉండేది. తర్వాత కులాంతర వివాహాలు లేవు. శూద్రుల పరిస్థితి అధ్వానంగా ఉందంట. రాజపుత్ర స్త్రీలకు అన్నిటికంటే ఆత్మగౌరవం ముఖ్యం. వృత్తులు ఎక్కువ కావడం వల్ల కులాల సంఖ్య కూడా పెరిగింది. యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు భూములు ఇచ్చే ఆచారం ఇక్కడ నుండే స్టార్ట్ అయిందంట. పుట్టగానే ఆడపిల్లలను చంపే దురాచారం ప్రారంభమైనది. బహుభార్యత్వాన్ని రాజులు పాటించారు. అంటే ఒక రాజుకి ఎంతమంది అయినా భార్యలు ఉండేవాళ్ళు. ఆడపిల్లలు పుట్టగానే చంపేసేవాళ్ళంట. బ్రాహ్మణులకు, క్షత్రియులకు అత్యంత ప్రాముఖ్యత ఉండేది. రాజపుత్ర యుగంలో పూర్తిగా రూపుదిద్దుకున్న వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. భూస్వామ్య వ్యవస్థ వల్ల బాగా దెబ్బతిన్న సామాజిక వర్గం రైతాంగం. ఈ యుగంలో విదేశీ వ్యాపారం బాగా తగ్గడానికి కారణం హిందువులు సముద్రయానం చేయకూడదనే నిబంధన. అంటే ఒకవేళ సముద్రంలో హిందువులు వెళ్తే వారి కులము, నిష్ఠ అన్నీ పోతాయని అప్పుడు ఒక నమ్మకం ఉండేది. రాజపుత్ర యుగం నాటి దురాచారం సతీసాగమనం. సతీసాగమనం అంటే హస్బెండ్ చనిపోయాడు అనుకో, ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ను కూడా చితి పైన పేల్చి చంపేసేవాళ్ళు. యుద్ధంలో శత్రువులు జయించే అవకాశం ఉన్నప్పుడు రాజపుత్ర స్త్రీలు ఆత్మాహుతి చేసుకునేవారు. ఈ పద్ధతినే జోహార్ అంటారు. అంటే యుద్ధంలో ఒకవేళ మన ఆపోజిట్ కింగ్ గెలిచాడని అంతఃపురంలో ఉన్న స్త్రీలకు తెలిసిందనుకో, వాళ్ళకి వాళ్ళే చంపేసుకునేవారంట. దాన్నే జోహార్ అంటారు.